బోడుప్పల్లో కుల వివక్ష వెలుగు చూసింది. బోడుప్పల్ సాయి మారుతి నగర్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి నిర్మాణ ముఖ్య కారకుడు నవీన్ ఒక దళిత యువకుడుగా ఉన్న సమయంలో గుడిని ఎన్నో విరాళాలతో నిర్మించి ఇప్పటికే సేవలు అందిస్తున్నారు. నవీన్నే కాకుండా తన తల్లి, భార్య కూడా సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు కాలనీ వాసులు ఒక గుంపుగా ఏర్పడి నవీన్ని తప్పించాలని కుట్రకు పండుతున్నారు. తాను ఒక దళితుడిని కాబట్టే గుడిని ప్రెసిడెంట్గా ఉండవద్దని చేస్తున్నారని కూడా నవీన్ వాపోతున్నాడు. అందుకే తనను కనీస సమాచారం ఇవ్వకుండా కొత్త కమిటీని ఎన్నుకున్నారన్నారు. తనపై దళిత వివక్ష చూపెడుతున్నారని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే దళిత సంఘాలతో ధర్నాకు దిగుతారని తెలిపారు నవీన్. పెట్టినప్పటి నుంచే మేము ఎల్లమ్మ పండుగ చేసుకుంటూ వస్తున్నాం. పోయిన సంవత్సరం నుంచే మా మీదకి వస్తుంది. మరి ఆమె ఎల్లమ్మనైనా కాదా మేము తెలుసుకోవాలి కదా. మా ఇంట్లో అయితే దేవుడు కాదు కదా, గుడి కట్టినప్పటి నుంచే మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇన్ని పండుగలు చేసి ఇంత డెవలప్ చేసినాక మీరు నన్ను జరుగురి, నువ్వు రావద్దు గుళ్ళకి అంటే నేను చేసిన అలంకరణ నేను ఎట్లా ఊరుకుంటా? 10 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తున్నా అలంకరణ. నవరాత్రులు అయితే పొద్దున 6 గంటలకు లేచి వస్తాను. నేను నాకు 3 ఆడపిల్లలు ఉన్నారన్న. కమిటీలో కొద్దిగా అవకతవకలు జరిగిన కారణంగా కమిటీ వాళ్ళందరూ పక్కన జరిగితే నేను గుడిని నిర్మించిన కాబట్టి, నేను ఒక ఫౌండర్ని కాబట్టి ఆ గుడిని నేను తొలగించుకోకపోయి జరగలేక ఆ గుడిని పట్టుకొని అట్నే ఇప్పటి వరకు 2024 వరకు నేను ఇక్కడ డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నాను. అయితే ఈ డెవలప్మెంట్స్ చేస్తూ ఉండే క్రమంలో ఈ దాతలు కూడా పెరిగారండి. బోడుప్పల్లో చాలామంది దాతలు ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉన్నారు, ఫౌండర్స్ ఉన్నారు, తర్వాత కాలనీలో మా నాయకులు కూడా ఉన్నారు సార్. అందరు కలిసి డెవలప్మెంట్ చేశాను, అది కూడా డెవలప్మెంట్ చేశాను. అయితే నేను ఎన్నుకున్న ఒక బాడీలో నేను ప్రెసిడెంట్గా చేసిన 2016లో నేను ప్రెసిడెంట్గా ఉంటే దానికి బైలాస్ లేకుండా, ఎలాంటి లాస్ లేకుండా 24 వరకు అది నడిచిన దానికి ఎవరు చెల్లదు, అది చెల్లది. మా ఇంట్లో దేవుడు రాదు. ఇక్కడ గుడి పెట్టినప్పటి నుంచే మేము ఎల్లమ్మ పండుగ చేసుకుంటూ వస్తున్నాం. పోయిన సంవత్సరం నుంచే మా మీదకి వస్తుంది. మరి ఆమె ఎల్లమ్మనైనా కాదా మేము తెలుసుకోవాలి కదా. మా ఇంట్లో అయితే దేవుడు కాదు కదా, గుడి